నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా. చెప్పండి, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడుమయ్యా. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్నాము. నీవే మాకు బోధకుడు వై రబీవై ఉండి మాకు బోధించండి. మేము నేర్చుకుంటున్నాం, మాకు పాఠాలు నేర్పించండి. మేము నడవలసిన మార్గాన్ని బోధించండి. మేము విడవలసిన హ్యాబిట్స్ని విడిచిపెట్టి నిన్ను అవలంబించే మాటల్ని మాతో మాట్లాడండి. మమ్మల్ని చెరిపేవి, పాడు చేసేవి నాయన మాకు తెలియకుండా మాలో కనబడుతున్నవన్నిటిని పెకలించి వేసేది నీ వాక్యం. నీ మాటలో ఆత్మీయ ఖడ్గము వంటిది, హృదయాలను మార్చగలిగేది, తలంపులను మార్చగలిగేది, మా తొప్పొప్పులను ఎత్తి చూపించే ఒక మిర్రర్ లాంటిది నీ వాక్యం. నీ వాక్యము వెలుగులో మమ్మల్ని సరి చేసుకొనుటకు, నీ వాక్యము తండ్రి ఆ అద్దములో మమ్మల్ని చూసుకొనుటకు, మమ్మల్ని సరి చేసుకొనుటకు మాతో మాట్లాడండి. మేము శిరస మనస వహిస్తూ ఉన్నాం, లోబడుతూ ఉంటున్నాం. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రెండవ తెలుగు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ఇలాగున కూడి ప్రభుని ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన మంచి శ్లాఖ్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనం గత వారాలుగా ఒక లేఖన భాగాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఆ లేఖన భాగం ఏమిటంటే అపవాదికి చోటు యువకుడి అనే అంశం మీద వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అయితే గత వారాలలో అపవాదికి చోటు మన జీవితంలో ఎలాగా ఇచ్చేస్తూ ఉంటాం,
అనే అంశం మీద మాట్లాడుకున్నాం. తర్వాత దాంట్లో రెండవ భాగంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎందరూ అపవాదికి చోటిచ్చారు, వారి బ్రతుకులు ఏమైనాయి అనే విషయాన్ని కూడా గత వారంలో ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటగా ఇశ్రాయేలులకు రాజైనటువంటి సౌలు దేవునికి చోటు ఇవ్వాల్సిన ఆయన అపవాదికి చోటు ఇచ్చి తన జీవితాన్ని వ్యర్థం చేసుకొని చివరి వరకు ఓటమి పాలై చివరగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు అని మనం చూస్తుంటున్నాం. తర్వాత రెండవది, దావీదు రాజు కూడా ఒకానొక స్థలంలో దేవుని ప్రేరణకు బదులు సాతాను యొక్క ప్రేరణకు చోటిచ్చి దేవుని ప్రజలని లెక్క పెట్టడం వలన అతని జనాల మీదికి 3 దినాల భయంకరమైన తెగుళ్ళు వచ్చి 70,000 మందిని చంపేస్తే అప్పుడు కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడితే దేవుడు ఆ తెగుళ్లను ఆపినట్లుగా గత వారంలో మనం చూసాం. అది పాత నిబంధనలోనిది. తర్వాత క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారితో కూడా ఉన్నటువంటి శిష్యుడైనటువంటి ఇస్కారియోత్ యూదా అనే అతడు యేసు ప్రభుతో కూడా డబ్బు సంచి మోసుకుంటూ ట్రెజరర్గా ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క ఇస్కారియోత్ యూదాలో కూడా సాతానుకి చోటు ఇచ్చి ధన ఆశ వలన, ధనమోహం వలన దేవుణ్ణి కూడా అమ్మివేసే దుస్థితికి అపవాది తీసుకెళ్ళాడు అని మనం గత వారంలో చూసాం. అలాగా తీసుకుపోయినటువంటి ఇస్కారియోత్ యూదా ఆ డబ్బులతో కూడా ఏదో మిద్దె మేడలు కట్టుకొని, లేదంటే పిల్లా పాపలు కనుక్కొని, లేదంటే ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిగా అయిపోయినాడా అంటే లేదండి. ఏమైనాడు? ఆ ధనాన్ని దేవాలయంలోనే పారవేసి ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకొని తన ప్రాణాన్ని తీసుకున్నాడు అని మనం చూస్తుంటున్నాం. గమనించండి, ఎవరెవరైతే సుసైడ్కి వెళతారో, ఆత్మహత్యలో చేసుకోవడానికి ఆలోచనలు ప్రయత్నములు జరుగుతాయో తప్పక 100% వాళ్ళ వెనకాల అపవాది యొక్క పన్నాగం, అపవాది యొక్క ప్రోద్బలం, అపవాది యొక్క ప్రేరణ వల్లనే ఒకళ్ళు చచ్చిపోతారు. అది చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ, ఒకడు ఇలాగా సుసైడ్ చేసుకున్నాడు అంటే దాని వెనకాల ఆ సుసైడ్ స్పిరిట్ అనేది పనిచేస్తుంది. దాని మాట విని అది పెట్టే భయానికి భయపడి ప్రాణాలు తీసుకునేవారు ఎక్కువ మంది. అయితే జాగ్రత్త, ప్రతి బైబిల్ అందుకే చెప్తుంది, దొంగతనమును, నాశనమును, హత్యను చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు అనేది బైబిల్ నిర్వచనం. అయితే గమనించండి, నేనైతే గొర్రెలకు జీవం ఇవ్వడానికి, ఆ జీవము పరిపూర్ణముగా సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అని యేసుప్రభు వారు చెప్పారు. వాడు చూపించే ఆశలకి, వాడు ప్రేరేపించే ప్రేరణలకి మీరు చోటిచ్చారనుకో, మీరు గల్లంతైపోతారు, మీరు కొట్టుకొని వెళ్ళిపోతారు. మిమ్మల్ని వాడు చిక్కించుకొని గాలంలో పట్టుకొని వాడి పని వాడు నీ దగ్గర చేయిస్తాడు. అది ఏం పని అనంటే నీ చేతుల మీద కానీ నీ ప్రాణాన్ని తీసుకునేటట్టుగా మోటివేట్ చేస్తాడు. నువ్వు ఇక దేనికి పనికిరావు అని మాట్లాడతాడు. నెగిటివ్ థాట్స్ అంతా నింపేస్తాడు. నీకు ఇంత అవమానం జరిగినాక ఈ బతుకు అవసరమా అంటాడు. నీకు అందరూ చేయి వదిలేసిన తర్వాత నిన్ను ఎవడు ఇక ప్రేమించేవాడే లేడు, నీకు ఈ బ్రతుకు అవసరమా అని మాట్లాడతాడు. నేను అందరూ వదిలేసినారు, నీ లైఫ్ ఇంతే, ఇంకా నువ్వు పైకి కోలుకోలేవు, ఇంకా నువ్వు నిలబడలేవు, నీవు నీ జీవితంలో నీవు ఈ అప్పులు తీర్చుకోలేవు, ఈ సమస్యలలో మార్చుకోలేవు, నీ బ్రతుకు మారదు, నీవు చనిపోవడమే నీకు బెటర్ అంటాడు. ఇది అపవాది యొక్క ఆలోచన. జాగ్రత్త నా ప్రియ సంగమా. అందుకే అపవాదికి చోటిచ్చిన పాత నిబంధనలో వాళ్ళైనా కొత్త నిబంధనలో ఉండేవాళ్ళైనా ఎవరైనప్పటికీ అపవాదికి చోటిచ్చే ఎవరైనా, ఆడవారైనా మగవాళ్ళైనా, సేవకులైనా, శిష్యులైనా, పెద్దలైనా, ప్రవక్తలైనా, రాజులైనా, ఎవరైనా కావచ్చు, వాడు చావు దెబ్బ కొట్టి మరణానికి తీసుకెళ్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా.
అందుకే అపవాది డేంజరస్. ఓ వాడికి చోటు ఇవ్వకూడి. ఎలా వాడికి చోటిస్తావు? అపవాది పనులు చేస్తే అపవాది వచ్చేస్తాడు లోపల. అందుకే వాడి పనులకు చోటు ఇవ్వద్దు. చివరిగా ఒక వ్యక్తిని చూడబోతున్నాం. అపవాదికి చోటు ఇచ్చిన మరొక వ్యక్తిని చూసి ఈరోజు అపవాదిని మనం ఎలా డిఫెండ్ చేయాలి అనే ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. హౌ టు డిఫెండ్ సైతాన్, ఎలాగా వాడిని డిఫెండ్ చేయాలి, ఎలాగా వాడిని ఎదిరించాలి. హౌ టు ఫైట్ ఇన్ సాతాన్, ఆ ఫైట్ ఎలా చేయాలి సాతానుతో, వాడిని ఎలా బోల్తా కొట్టించాలి అపవాదిని నువ్వు ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా ఎలాగా ఎదుర్కోవాలి, ఎలాగ వానికి అడ్డుపడాలి, ఎలాగ వానితో ఫైట్ చేయాలి అనే అంశాన్ని మనం వినబోతుంటున్నాం. దానికంటే చివరి కొత్త నిబంధనలో ఒకరు అపవాది ప్రేరణకు తావిచ్చి ప్రాణాలు తీసుకున్నటువంటి వారిని మనం చూస్తుంటున్నాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో వారు తావిచ్చి తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 3వ వచన భాగంలో, అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? హల్లెలూయా. సాతాను దేన్ని ప్రేరేపించాడంట? హృదయమును. చెప్పండి, దేనిని? అప్పుడు సాతాను మనస్సును ప్రేరేపించగలడు, హృదయాన్ని కూడా ప్రేరేపించగలడు. ఇక్కడ ఎవరిని ప్రేరేపించాడు? అననీయ, సఫీరా. అననీయ, సఫీరా అనేవారు భార్య భర్తలు. ఈ అననీయ, సఫీరా అనేవాళ్ళు ఆది సంఘంలో విశ్వాసులు. ఆది సంఘం అంటే అపోస్తల సంఘం. యేసుప్రభు యొక్క శిష్యులు ఉన్నారే, శిష్యులు నడిపించిన ఆ దినాలలో సంఘములో ఉన్న భక్తులు, ఆ సంఘములో ఉన్న సభ్యులు, ఆ సంఘములో ఉన్న మెంబర్స్. అర్థమైందా? అపోస్తల సంఘానికి చెందిన మెంబర్స్ అక్కడ మెంబర్షిప్ అయి ఉన్నారు అపోస్తల సంఘంలో. అననీయ. అయితే ఈ అననీయకి భూమి ఉండింది. ఈ అననీయ అందరిలాగే తన భూమిని అమ్మాడు. భూమిని అమ్మితే ఒక వెల వచ్చింది, ఒక రేటు వచ్చింది దానికి. ఆ ధనాన్ని తీసుకొని వచ్చాడు ఇంటికి. తీసుకువచ్చి అందరు కూడా ఏం చేశారంటే, ఎంతకు అమ్మారో మొత్తాన్ని కొంతం కూడా వాళ్ళు దాచుకోకుండా అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు మిగతా కుటుంబాలందరూ. కానీ ఆ దినాలలో అందరూ అపోస్తుల పాదాల దగ్గర అమ్మిన వెలని తీసుకొని పోయి పెడతా ఉంటే, ఈ అననీయకి కొంత ఆశ, ధనాశ ఉంది. విశ్వాసే కానీ ధనాశ ఉంది. అతడు భక్తుడే కానీ ధనాశ ఉంది. కొంత ఆశపడి, అరే మొత్తం ఇచ్చేస్తే ఎట్లాగా, కొంత దాచుకుందాం మనకు అవసరం అని చెప్పేసి అక్కడ రాయబడింది చూడండి. అప్పుడు పేతురు అడుగుతా ఉన్న, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని అని రాయబడింది. మీరు పై వచనాలలో చదివితే, అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మేను. మొదటి వచనంలో తన భార్యతో ఏకమై పొలం అమ్మాడు. ఇద్దరు కలిసే పొలాన్ని అమ్మారు. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. కొంత దాచుకొని, హల్లెలూయా చెబుతారా? ఇతడు ఎంత కమ్మాడో దేవుడికి తెలుసు. ఇతడు ఎంత దాచుకున్నాడో కూడా దేవునికి తెలుసు. అయితే ఇతడికి ఏమనుకున్నాడంటే, దేవుడికి తెలియదు అనుకున్నాడు. అందుకే కొంత దాచుకొని అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురే అపోస్తులుడు. అక్కడ చూసినట్లయితే ఆ పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెనో? హల్లెలూయా చెబుతారా? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెనో? హల్లెలూయా చెబుతారా? ఈ ధనం దగ్గర అపవాది అనేవాడు అనేక రకాలుగా టెంప్టేషన్ చేస్తాడు. ఈ ధనాన్ని పెట్టుకొని ఈరోజు పడగొడుతున్నాడు. ధనాన్ని ఎక్కువగా ఇచ్చి పడగొడుతున్నాడు కొంతమందిని ధనం లేకుండా పడగొడుతున్నాడు మరి కొంతమందిని. తెలుసా? రెండు రకాలుగా వాడికి తెలుసు. ధనము అధికముగా వస్తే ఎలా ప్రేరేపించాలో తెలుసు వాడికి, ధనం లేకపోతే ఎలా ప్రేరేపించాలో తెలుసు వాడికి. అందుకే కాసుకో ఉంటాడు నిన్ను ప్రేరేపించడానికి. ఈ అననీయ అలాగ అపవాది ప్రేరణ అతనికి వచ్చింది కాబట్టి, అపవాది చేత మోసపరచబడ్డాడు కాబట్టి, అపవాదికి చోటిచ్చాడు కాబట్టి కొంత దాచుకొని తీసుకుపోయినాడు. అందువలన జరిగినటువంటి పర్యవసానం ఏమిటి అని గమనించినట్లయితే అక్కడ రాయబడింది 4వ వచనంలో, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. హల్లెలూయా చెప్తారా? గమనించండి, పాతి పెట్టడానికి కూడా పాస్టర్ పోలేదు. అక్కడ పడిచి వాడే తీసుకుపోయి పాతి పెట్టి ఉన్నాడు. పాస్టర్ వెళ్ళి కూడా ఏం చేయలేదు, పాతి పెట్టలేదు. హల్లెలూయా చెప్తారా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది నానా రకాలుగా మనస్సును ప్రేరేపిస్తాడు, హృదయాన్ని ప్రేరేపిస్తాడు. వానికి చోటు ఇచ్చారనుకో చావు దెబ్బ తింటాం. అందుకని అననీయ వలె మీరు కూడా ధన విషయంలో అక్కడ ఇద్దరిని పడగొట్టింది ధనంలోని అపవాది. ఇస్కారియోతు యోధా పడిపోయింది ధనం వల్లే, అననీయ పడిపోయింది ధనం వల్లే. ఈరోజు ధనం అనేది ఒక మైక్యం, అది కీడులకే ఆరంభం. హల్లెలూయా. ధనం అనేది ఏమిటట? ఒక మైక్యం అది. హల్లెలూయా చెబుతారా? 1 తిమోతీయులకు రాసిన పత్రికలో రాయబడింది ధనాశను గురించి. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, వాళ్ళకి ఎవరైతే ధనవంతులు అవ్వాలి అనుకుని ఆశపడుతున్నారో వాళ్ళు దీన్ని కూడా సవాల్తో సంధించాల్సి ఉంటుందమ్మా. ఒకటి శోధనలో పడతారు వాళ్ళు, ఉరిలోను. రెండవది ఉరి వాళ్ళకు వస్తుంది. అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. అక్కడ ఆగుదాం. హల్లెలూయా చెబుతారా? దేంట్లో ముంచివేస్తుందంట? మనం చెప్పేది ఏమిటి? ధనం అన్నిటికీ అవసరం. ఇక్కడ ధనము వద్దనట్లేదు దేవుడు, ధనం వద్దనట్లేదు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ధనవంతులగుటకు అపేక్షించువారు అంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? ధనం వద్దనట్లేదు, ధనం కావాలి, ధనం లేకుండా ఏం చేయలేం. కానీ ధనవంతులగుటకు అపేక్ష అంటే ఏమి? ఆశ. ధనవంతులైపోవాలి అని ఆశ. అర్థమైతే గుర్తుపెట్టుకో. అయితే ధనవంతులైపోవాల్సిన ప్రతి వాళ్ళకి కొన్ని సవాల్స్ ఉన్నాయి. మొదటిది శోధన, రెండవది ఉరి. ఏమిటి ఉరి అంటే? ప్రాణ నష్టం జరుగుతుంది. అర్థమైద్దా? ఈరోజు భయంకరమైనటువంటి ఉరి, తర్వాత నష్టం, తర్వాత నాశనం. ధనవంతులకి
ఓహో నీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎప్పుడు నాశనం అవుతాడో, ఎప్పుడు వేసేస్తారో తెలియదు. హల్లెలూయా. ధనవంతులు, రిచ్గా ఉన్న ధనవంతులు వాళ్ళకి ఎక్కడికి పోవాలన్న భయమే. ఎందుకు చెప్పండి? నిద్రపోవాలన్నా నిద్ర రాదు వాళ్ళకి. ఎందుకు చెప్పండి? ఎవడైనా రాత్రిలో వచ్చి నన్ను వేసేసి హల్లెలూయా చెప్తారా? అర్థమైందా? అందుకే ధనవంతులు అపేక్ష వారిని అపవాది ఈజీగా అటాక్ చేస్తాడు. తర్వాత 10వ వచనంలో రాయబడింది చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకే మూలం. కొందరు దాన్ని ఆశించి ఆశపడి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో ధనం వస్తే ఏం రావాలి? ఆనందం రావాలి, సంతోషం రావాలి. ధనం వస్తే కదా ఇక్కడ ఏం రాయబడింది? నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. హల్లెలూయా. ఎంతమంది ఈ సినిమా యాక్టర్స్, హీరోయిన్స్, హీరోలు ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు తెలుసా? మీకు తెలుసా తెలీదా? కారణం ఏమిటి? ఎందుకు? వారికి సెలబ్రిటీస్ కదా, వారు అందరి చేత మన్ననలు పొందారు కదా. వారికి ఏమన్నా ధనం తక్కువ, అందం తక్కువ, బిల్డింగ్స్ తక్కువ, కార్లు తక్కువ, విలాసవంతమైన జీవితాలు కదా. ఎందుకని చచ్చిపోతున్నారు? ఎందుకని? బైబిల్ రాయబడింది, ధనాపేక్ష కలిగిన వాడు ప్రతిరోజు సస్తానే ఉంటాడు, బ్రతకలేడు వాడు. తెలుసా? ధనాపేక్ష కలిగిన వాడికి సరి అయిన నిద్ర ఉండదు. ధనాపేక్ష కలిగిన వాడికి ప్రశాంతత ఉండదు. ధనాపేక్ష కలిగిన వాడికి నెమ్మది ఉండదు. వాడికి ఎప్పుడు దాని గురించే ఆలోచన. అయితే ఈ ధనాపేక్షను ఇచ్చేది కూడా అపవాది. హలో, ధనాపేక్షను ఇచ్చేది కూడా ఎవరిదా? అపవాది. ఇక్కడ ఒక రాయబడింది, దురాశలోను పడుదురు అని రాయబడింది. దేంట్లో పడతారు? దురాశల్లో. ఈరోజు ఎక్కడ చూసినా ఆన్లైన్లో, ఈరోజు ఎక్కడ చూసినా ఫలానా ఇంత అమౌంట్ కడితే మీకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పగానే ఎంతమంది డిపాజిట్ చేస్తున్నారు తెలుసా? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఒకటి వస్తుంది చూడండి, ఆన్లైన్లో 21,000 రూపాయలు కట్టేస్తే మీకు నెల 3,000 4,000 డిపాజిట్ అవటానే ఉంటుందంట. కొన్ని ల్యాక్స్ వస్తుందని చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్తారా? నేను గమ్మున లేకుండా ఆ యాడ్ని చూస్తూ ఉన్నాను. ఈ యాడ్ని చూడగానే ఆ యాడ్ పెట్టిన వాడికి నా నెంబర్ వెళ్ళిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే నాకు ఫోన్ చేశాడు, సార్ మా యాప్ను చూశారు, చాలా సంతోషం, వెల్కమ్ సార్, ఎప్పుడు మీరు త్వరగా లాగిన్ అయిపోండి సార్, త్వరగా మీ డీటెయిల్స్ అంతా పంపించండి సార్, లేట్ చేయొద్దు, ఈరోజు మాత్రమే సీట్స్ ఉన్నాయి. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఒరే నాకు ఒక పక్క టెంప్టేషన్ అపవాది, ఇంకో పక్క ఆలోచన చేయని దురాశలో పడుతురు. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? వెంటనే తర్వాత టవర్ రాలేదండి, తర్వాత చూద్దాం లేని పెట్టేశాను. అబ్బో మళ్ళీ వదిలాడా, ఇంకోటి ఫోన్ చేస్తున్నాడు, పలానా సార్ గారు మీకు ఫోన్ చేశారా, మీరు దీంట్లోనికి ఇంట్రెస్ట్ అయినా మీరు వస్తున్నారా, ఇప్పుడే పే చేసేయండి అని చెప్పి. హల్లెలూయా చెప్తారు గట్టిగా? హల్లెలూయా. నేను చెప్పాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకైతే నేను ఇంట్రెస్ట్ లేను, కాబట్టి నాకు ఇది అవసరం లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసిన. అమ్మయ్య బాబు తప్పించుకున్నా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా? ఇంకో టీం వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, ఆఫీస్కి వచ్చారు, ADMS, ఈ ఎలక్ట్రికల్ స్కూటర్. హల్లెలూయా చెప్తారా? ఆ ఎలక్ట్రికల్ స్కూటరు వాళ్ళ మార్కెటింగ్, ఎలక్ట్రిక్ స్కూటర్ ADMS ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మార్కెటింగ్ చేసేవాళ్ళు
వాళ్ళు క్రైస్తవ సహోదరులు ఉన్నారా మార్కెటింగ్లో, వాళ్ళు ఏం చేశారు, పాస్టర్లను పడితే సంఘం అంతా పట్టేయచ్చు అనే ప్లాన్తో వాళ్ళు ఏం చేసినారు, నేరుగా ఒకరోజు ఫోన్ చేశారు నాకు. సరే రండి, నాకు తెలియదు, విషయం చెప్పలేదు. ఫోన్ చేసి వచ్చి ఆఫీసులో కూర్చొని ఇద్దరు ముగ్గురు అట్లే నా బ్రెయిన్ అంతా వాష్ చేస్తున్నారు. అట్లే హల్లెలూయా చెప్తారా, సార్ ఈ స్కూటరు 1,40,000 సార్, ఈ స్కూటర్ మీరు కొన్నారనుకో, ఈ స్కూటరు కొంటే 5,000 మీకు కమిషన్ వస్తుంది సార్. హల్లెలూయా చెప్తారా. అట్లా ఎంతమంది మీ ద్వారా కొంటారో అన్ని 5,000 వస్తుంది సార్ మీకు. ఒక నెలలో ₹1,00,000 సార్. చూడు, నేను 50,000 సంపాదించిన, చూడు 60,000 సంపాదించిన. అది ఏంటంటే 16,000 కట్టి లాగిన్ అవ్వాలంట నెంబర్లో. స్తోత్రం. ఏమవ్వాలా? వరుణ్ బ్రదర్కి చెప్పిన, వరుణ్ బ్రదర్ లాగిన్ అవుతావా? ఇవన్నీ ఎప్పుడో చూసి వచ్చినాను పాస్టర్ నేను అన్నాడు. హల్లెలూయా చెప్తారా. 16,000 కట్టి లాగిన్ అయ్యి మళ్ళీ నేను చెప్పాను, నేను ఆల్రెడీ అన్ని రిజైన్ చేసుకుని సేవకు వచ్చుండా, నాకు మళ్ళీ స్కూటర్ అమ్మే పని నాకు పెడతారా? ఆమె సార్, మీరు స్కూటర్ ఏం అమ్మాల్సిన పని లేదు సార్, ఎవరిని జాయిన్ చేయాల్సిన పని లేదు సార్, 16,000 కట్టండి, ఈరోజు లాగిన్ ఇవ్వండి, మేము చూసుకుంటాం అంతా. మీకు మేము ఒక స్కూటర్ సేల్ అయితే 5,000 వచ్చి పడిపోతుంది మీకు. ఒకవేళ నేను చేరిపోయి ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ప్రసంగం బదులు ADMS స్కూటర్ యాడ్ చెప్పుంటా. అలా చెప్పండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా JPM విశ్వాసులారా, మీకు ధన్యవాదాలు. హల్లెలూయా. ఎందుకంటే నా మనసంతా చుట్టి 5,000 మీదనే ఉంటుంది. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, పెట్రోల్ బండ్లు వేస్ట్, డీజిల్ బండ్లు వేస్ట్. మనం తెలుసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సూపర్ యాడ్. హల్లెలూయా చెప్తారా. ఎందుకనంటే నాకు మాత్రమే తెలుసు ఆ స్కూటర్ కొంటే 5,000 వస్తుందని, విశ్వాసాలకు తెలీదు. బ్రదర్ నువ్వు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాల్సిందే అని చెప్పి ఆయన చేర్చి ఒక మొత్తం అమౌంట్ అంతా వచ్చిన తర్వాత, వాళ్ళ టార్గెట్ అంతా అయిపోయిన తర్వాత ADMS లేదు, KDMS లేదని మొత్తం మూసుకొని వెళ్ళిపోతే, వచ్చినోడికి వచ్చింది, పోయినోడికి పోయింది, అంతే కథ. మళ్ళీ హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను కొంత ఎట్లా అంటే, నాకు టపక్కని చెప్పడం రాదు, ఎవరిని కూడా ముఖం మీదనే చెప్పడం రాదు నాకు ఎవరికి. హల్లెలూయా చెప్తారా. వెంటనే ఇంట్లో అడగలేదండి, అడిగి చెప్తాను పోండి అని చెప్పినాను. మళ్ళీ ఇంకో రోజు చేసిండారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలా. ఇంకొక రోజు నేను బంగారుపాలెం ఉంటే ఆడికే బండి ఎత్తుకుని వచ్చేసిండారు. మళ్ళీ చెప్పినాను, ఇంకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదన్నా. హల్లెలూయా. సార్ బిన్నిగా మాట్లాడి జాయిన్ అవ్వండి సార్, ఏంది సార్ లేట్ చేస్తున్నారు మీరు, ఈ అవకాశం మళ్ళీ రాదు సార్, మీరు పరిచయకు చాలా యూస్ఫుల్ సార్, పైన మందిరం కూడా కట్టేయచ్చు సార్ మీరు. ఊరి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆశలు చూడండి, దురాశలు. చివరికి చెప్పాను ఫోన్ తీసుకొని, నాట్ ఇంట్రెస్టెడ్. హల్లెలూయా చెబుతారా. నాకు ఇంట్రెస్ట్ సార్, మీరు అప్పుడే చెప్పుండొచ్చు సార్, ఆలోచించుకోవాలి కదా, ఏదైనా ఆలోచించుకొని చేయమనింది బైబిల్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా చెప్తారా. నేను ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నా దురాశలో, తెలుసా మీకు విషయం. హల్లెలూయా. ప్రవీణ్ ఉన్నాడు ఇక్కడ, ప్రవీణ్ దాంట్లో కొంచెం కేర్ఫుల్, అన్నీ కరెక్ట్గా ముందే చెప్పేస్తాడు, ఆయన ప్రాఫెసీ. హల్లెలూయా చెప్తాడా. అవును. హల్లెలూయా. దీనికి ముందు ఒక పెద్ద బడ్జెట్ వచ్చింది, మామూలు కాదు, చెప్తా వినండి. నేను ఏడాడు పోయి వచ్చిన సన్నటోడు కాదనుకోపోతారు మళ్ళీ. హల్లెలూయా. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఓ రోజు పాస్టర్ గారు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, పాస్టర్ గారు మనకు ఒక పెద్ద దూరం తెరవబడింది పాస్టర్ గారు, మన పరిచర్లే మారిపోతాయి పాస్టర్ గారు, మన పరిచర్కి అడ్డము ధనమే కదా, అసలు లక్షలే డ్రా అయిపోతుంది పాస్టర్ గారు, మీరు రండి అన్నాడు. హల్లెలూయా. నేను ఎలా చెప్పాడంటే త్రూ ట్రస్ట్ అన్నాడు, ట్రస్ట్ ద్వారా అన్నాడు. హల్లెలూయా. మనకు ట్రస్ట్ ఉంది, మనం ఆర్ఫనేజ్ పెట్టాలనుకుంటున్నాం, కంప్యూటర్ పెట్టాలనుకుంటున్నాం, చాలా ప్రార్థనలు కలిగి ఉన్నాం కదా, ట్రస్ట్కి హెల్ప్ చేస్తారంటే ఎవరైనా వెళ్తారు కదా, అట్లాగా సరే ట్రస్ట్ ఉంది కదా, దాని ద్వారా ఏమైనా చేస్తారేమో అని వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ట్రస్ట్ లేదు, గ్రిస్ట్ లేదు, వాళ్ళకు ఉందంట, మనకు లేదు. హల్లెలూయా చెప్తారా. ఒక టీం అవ్వాలంట, 12 మంది. ఆ టీం అయ్యి వాళ్ళు ఒక పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేయాలంట. ఆ ట్రస్ట్కి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కొక్క ట్రస్ట్ నెంబర్కి ఉండేటటువంటి వాళ్ళకి సుమారుగా ఎంత అంట, మామూలు కాదు, 50 లక్షలు అంట.
ఎన్ని లక్షలు? 50 లక్షలు ఇచ్చి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి మనకి ఇచ్చేస్తారంట. అది చిత్తూరులో. హల్లెలూయా చెప్తారా? ఒరే, ట్రస్ట్ ద్వారా ఏమైనా ఇస్తారని చూస్తే ఇదేం ఇల్లు కట్టిస్తా అన్నారు, మనకి ఇల్లు ఉంది కదా అనుకున్నా. హల్లెలూయా. సరే కూర్చొని మాట్లాడితే ఇలాగ ట్రస్టీగా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ₹1,00,000 కట్టాలా. అబ్బా హల్లెలూయా. ఎంత కట్టాలా? ₹1,00,000 కట్టాలా. తర్వాత ఇల్లు శాంక్షన్, ప్లాట్ మీకు శాంక్షన్ అయితే 2 లక్షలు కట్టాలా. ఆమేన్ హల్లెలూయా. ఇల్లు వర్క్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకో 1,00,000 కట్టాలా. ఇల్లు అయిపోయే లోపల మొత్తం 5.5 లక్షలు కట్టాలా. స్తోత్రం హల్లెలూయా. అయితే ఈ డబ్బంతా ముందే కట్టేయాలా. కట్టేసి తర్వాత బిల్డింగ్ కట్టిస్తారంట. అందుకని ఒక ఫారిన్ అకౌంట్ ఓపెన్ చేయాలంట, ఎన్ఆర్ఐ అకౌంట్. ఆ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 55,000 కట్టాలంట. ఒరే అప్ప హల్లెలూయా. అయ్యో ఎంతమంది పోతున్నారు రండి చూద్దురు అని చెన్నైకి తీసుకుపోయినారు నన్ను. చెన్నైకి పోయినా నేను ట్రైన్లో. హల్లెలూయా చెప్తారా? ఆమేన్ హల్లెలూయా. నాకు కొంచెం తోమలాగా చూస్తేనే నమ్ముతానని. ఆమేన్ హల్లెలూయా. ఈ విషయాల్లో చెన్నైకి పోయినాను. వాళ్ళే ట్రైన్లో తీసుకుపోయి వాళ్ళే హోటల్ పెట్టించి అబ్బా హల్లెలూయా. ఆడికెళ్తే ఆయన కూడా ఒక పాస్టరు మళ్ళీ. ఆమేన్ హల్లెలూయా. ఆయన కూడా పాస్టరు. ఆర్డినేషన్ ఆడ తీసుకున్నాడంటే కేజీఎఫ్లో. మేము పోయినాం చూడు కాలేజీకి, ఆడ చూసేసిన అయింది. హల్లెలూయా చెప్తారా? ఏ ఇయర్లో మీరు? నాకు తెలియకుండా ఎప్పుడు తీసినారు మీరు? ఆయన అడిగితే దద అంటున్నాడు ఆయన. హల్లెలూయా చెప్తారా? చూస్తే మాటలు భలే మాట్లాడుతున్నాడు. ప్రజలు భలే వచ్చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇన్ని కోట్లు నా అకౌంట్లో వచ్చేసి ఉండదు, దాన్ని తీయాలంటే ఈ విధంగా కదా తీసి ఖర్చు చేయాలి మేము అంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. సందేహం అయింది. ప్రవీణ్ కూడా తీసుకుపోయినా ఆయనతో మాట్లాడేదానికి. హల్లెలూయా. ప్రవీణ్ మాటలకి బెబ్బెని అయిపోయినాడు ఆయన. పాస్టర్ తీసుకుపోయిన ఆయన. హల్లెలూయా చెప్తారా? ప్రవీణ్ చెప్పినాడు, ఇవన్నీ డావునా అన్నాడు. హల్లెలూయా చెప్తారా? సరే నేను చూసి వస్తానులే. చెన్నైకి పోయినా. చెన్నైకి పోయి చూసి వచ్చిన తర్వాత తెలిసింది ఇదంతా ఎంతో డావురా వద్దురా నాయనా అని. ఎంత ఆశలు అంటే చాలామంది పోయారు నా దాంట్లో. ఫస్ట్ మనిషి నేనే బయటకు వచ్చిన. హల్లెలూయా. బయటకు వచ్చేసిన తర్వాత పాస్టర్స్ అంతా చెప్పినారు, ఏమయ్యా మీరు డబ్బులు కట్టడానికి కష్టమా? అవునయ్యా ఖచ్చితంగా కష్టం, నా వల్ల అయితే అంత కట్టలేను. ఎందుకంటే నేను డిపెండ్ ఆన్ గాడ్, దేవునితో ఆధారం చేసుకుని సేవ చేస్తున్నా. నాకు ఇంత ఫైనాన్షియల్ అంతా కూడా ఇరుక్కోలేను. నాకు అంత పెద్ద అపార్ట్మెంట్లు అవసరం లేదు, నాకేదో చిన్న గది ఉంటే చాలు అని వెనకాలకు వచ్చేసిన. అయితే వెనకాలకు వచ్చేసిన 6 నెలలు అయింది, 1 ఇయర్ అయింది. ఏమో నాకు డౌట్ వచ్చింది. వీళ్ళందరికీ ఫోన్ చేసిన ఒకసారి, అయ్యా ఎంతవరకు వచ్చింది ఇల్లు, అయిపోయిందా మీ ఇల్లు అన్న. హల్లెలూయా. మొత్తం 2 లక్షలు కట్టేసి ఉన్నారు. ఒకరు 2-3 లక్షలు కట్టేసి ఉన్నారు. ఒకరు 1 లక్ష కట్టేసి ఉన్నారు. హల్లెలూయా చెప్తారా? అది ఏదో రిటర్న్ వచ్చిండు, అది కొంచెం తినేసి ఎట్లా తీసుకో ఉండారు. దేవుని కృపలో నేను మాత్రం పోయేసి అవన్నీ చూసేసి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నేను ఎంతవరకు పోయినాను తెలుసా? డిపాజిట్ చేసేదానికి డబ్బులు కట్టేంతవరకు పోలే. ఎన్ఆర్ఐ అకౌంట్ చేయాలన్నారు, 50,000 కట్టేసిన. హల్లెలూయా చెప్తారా? మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్న మాట, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. హల్లెలూయా చెప్పాలి. ఎవరిని ఎదిరించాలి? వానిని. వాడంటే ఎవరు? అపవాదిని ఎదిరించండి. ఎప్పుడు అపవాదిని మీరు ఎదుర్కోగలరో మీరు స్థిరులు అవ్వాలి. చెప్పండి చేతులు పట్టుకొని పక్కలో. ఏమవ్వాలి మీరు? దేంట్లో అక్క? దేంట్లో చెప్పండి అన్న. దేంట్లో? సహోదరుల వెనకాల ఉండేవారు మీరు దేంట్లో స్థిరులు అవ్వాలి? విశ్వాసమందు. ఇక్కడ రాయబడింది కదా, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన
శ్రమలే నెరవేరుచున్నవి. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి శ్రమ వెనకాల, ప్రతి మోసం వెనకాల, ప్రతి నష్టాల వెనకాల, ప్రతి అబద్ధాల వెనకాల, ప్రతి పోరాటాల వెనకాల ఎవరు పోరాడుతున్నారు? అపవాది అనేవాడు, సైతాన్ అనేవాడు పోరాడుతూ ఉన్నాడు. వానిని నీవుగా ఎదుర్కోవాలి అనంటే, నీవు సింగిల్గా ఎదుర్కోవాలి అనంటే నీవు దేంట్లో స్థిరపడాలి? విశ్వాసమందు. ఈ మాట చెప్పండి అందరు గట్టిగా. దేంట్లో? విశ్వాసమందు స్థిరులై విశ్వాసంలో స్థిరపడాలి. యేసు ప్రభు వాక్యాన్ని వింటే విశ్వాసం వస్తుంది. యేసు ప్రభు వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. వినగా విశ్వాసంలో పెరుగుతావు. విశ్వాసంలో పెరగగా విశ్వాసంలో పారుతావు. విశ్వాసంలో పారగా విశ్వాసంలో కట్టబడతావు. విశ్వాసంలో కట్టబడగా విశ్వాసంలో స్థిరమవుతావు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. విశ్వాసంలో స్థిరమవడం అప్పుడే జరిగిపోదు, గుర్తుపెట్టుకో. విశ్వాసంలో బోల్డ్గా ఎప్పుడు నిలబడతావు? విశ్వాసంలో ఎదగాలి. చెప్పండి, దేంట్లో? అసలు విశ్వాసం వచ్చేది దేంట్లో? విశ్వాసం ఆరంభించేదే దేంట్లో? అది చూద్దాం. అపవాదిని ఎదుర్కోవాలి అంటే ప్రతి వారికి ఉండాల్సింది విశ్వాసంలో స్థిరులవ్వాలి. విశ్వాసం ఉంది అంటే సరిపోదు. విశ్వాసంలో బీ బోల్డ్గా ఉండాలి. విశ్వాసంలో నిలదొక్కుకోవాలి. విశ్వాసంలో నువ్వు బాగా గట్టిగా నిలబడాలి. అప్పుడే వాడిని ఏం చేయగలవు? ఎదుర్కొనగలవు. అపవాదిని ఓడించగలవు. విశ్వాస వీరులను చూస్తే అపవాది భయపడతాడు. ఎందుకంటే అపవాది వారిని కదిలించలేడు. విశ్వాసంలో బోల్డ్గా ఉండే వాళ్ళని, విశ్వాసంలో గట్టిగా స్థిరపడిన వాళ్ళని అపవాది గెలవలేడు. అందుకే అపవాదిని గెలవాలి అని అంటే ప్రతి విశ్వాసి విశ్వాసమందు స్థిరులు అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలి? సరే, రైట్. విశ్వాసంలో స్థిరత్వం అవ్వడానికి ముందుగా విశ్వాసంలో ఎలాంటి స్టెప్స్ ఉన్నాయో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. వెళ్దాం రండి. ఫస్ట్ విశ్వాసము ఆరంభించబడేదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో విశ్వాసము ఆరంభించేదే క్రీస్తు వాక్యములోనే. 17వ వచనం చూడండి. కాగా రోమా 10:17 కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. హల్లెలూయా. విశ్వాసం అనేది మనకు ఎలా వస్తుందంట? క్రీస్తును గురించిన మాట వింటే వస్తుందంట. క్రీస్తును గురించిన మాటలు వినాలి. అప్పుడు మీ లోపల విశ్వాసం అనేది పెరుగుతుంది. విశ్వాసం అనేది ఆరంభించబడుతుంది. మీరు క్రీస్తుని గురించి చదవకపోయినా, క్రీస్తుని గురించి వినకపోయినా, క్రీస్తు మాటలకు దూరంగా ఉంటే మీకు విశ్వాసం ఉండదు. మీలో కొద్ది గొప్ప ఉండే విశ్వాసం కూడా వెళ్ళిపోతుంది. అందుకనే క్రీస్తుని గురించి ఎంత ఎక్కువగా వాక్యం వింటావో అంత ఎక్కువగా నీలో విశ్వాసము పెరుగుతుంది. అంత ఎక్కువగా విశ్వాసంలో పారుతావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు ఏం పొందుకోవాలి? విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? క్రీస్తుని గురించిన మాట వలన. చెప్పండి, ఎవరి మాట? లోకంలో మనుషుల మాటల వలన మనకేం కలగదు? విశ్వాసం కలగదు. ఈ లోకంలో ఇంకెవరి గురించైనా వినండి, ఎవరి గురించైనా చదవండి, మనకు విశ్వాసము రాదు. మనకు విశ్వాసం వచ్చేది దేంట్లోనే? క్రీస్తును గురించిన మాట వలన. చెప్పండి, దేని గురించి? క్రీస్తును గురించిన మాట వలన మనకేమి కలుగును? విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటగా మనము విశ్వాసాన్ని పొందుకునే మార్గం ఏది అనంటే క్రీస్తుని గురించి వినాలి. ఎంతమంది రోజు క్రీస్తుని గురించి వింటున్నారు? క్రీస్తు వాక్యాన్ని గురించి ఎంతమంది వింటున్నారు? దేవుని మాటల గురించి ఎంతమంది చెవులో వేసుకుంటున్నారు? వేసుకోవట్లేదు. క్రీస్తు మాటలు మీ చెవులో దూరి మీ హృదయంలోకి వెళ్ళి మీ లోపల ఒక గ్రహింపును తీసుకొని రాగలగాలి. అప్పుడు మీలో విశ్వాసం ఆరంభించబడుతుంది. ఆదివారం ఒకరోజు
మాత్రమే వాక్యం వినేసి ఆ వారం అంతా విశ్వాసంగా ఉండాలంటే కుదరదు. ఎవ్రీ డే మీ విశ్వాసంలో బిల్డ్ అవ్వాలి అంటే, మీ విశ్వాసంలో వేరుపారాలి అనంటే, మీ విశ్వాసంలో బలపడాలి అనంటే, మీరు విశ్వాసంలో కొనసాగాలి అనంటే మీరు రోజు క్రీస్తు వాక్యములను వినాలి. ఆమేన్ చెప్పాలి. ఎవరి గురించి వినాలి? ఎంతమంది వింటున్నారు? రోజు వినాలి. క్రీస్తుని గురించి రోజు వినాలి. వెళ్దాం రండి. తర్వాత విశ్వాసంలో మనం పునాదులు వలె వేయబడాలి. కొలొస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల, దేంట్లో? విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేంట్లో నిలిచి ఉండాలి చెప్పండి అందరూ? విశ్వాసములో నిలిచి ఉండాలి. క్రీస్తు మాట ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం రాగానే ఆ విశ్వాసంలో నిలదొక్కుని నిలబడాలి. ఆ విశ్వాసంలో నిలబడాలి, నిలిచిపోవాలి. అప్పుడే మీరు పునాది వలె కట్టబడిన ఇల్లు, అప్పుడే మీరు బండ మీద కట్టబడిన ఇల్లు వలె స్థిరముగా ఉంటారు. అందుకే యేసు ప్రభువారు 2 ఇంటిని గురించి చెప్పాడు. ఒక ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు, ఇంకొక ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు. బండ మీద కట్టబడిన ఇల్లు అది గాలి వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా ఆ ఇల్లు పడిపోదు. కారణం పునాది గట్టిగా వేయబడినది కనుక. అయితే ఇసుక మీద ఉండే ఇంటికి పునాది లేదు కాబట్టి గాలి విసిరినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వర్షము కురిసినప్పుడు ఆ ఇల్లు పడిపోతుంది అని రాయబడింది. ఇల్లు అనగానే మనము నివసిస్తున్న రాళ్లతో కట్టిన ఇల్లు కాదది. దేవుడు చెప్పింది విశ్వాస జీవితానికి ఉదాహరణగా చెప్పాడు. ఎగ్జాంపుల్, ఎవరెవరైతే విశ్వాసం అనే బండ మీద, దేవుని వాక్యం అనే బండ మీద స్థిరముగా కట్టబడతారో అలాంటి విశ్వాసికి ఎన్ని గాలి తుఫానులు కొట్టినా, ఎన్ని వరదలు కొట్టినా, ఎంతగా వారి మీదికి విరుచుకుపడినా ఆ విశ్వాసి పునాది గట్టిగా వేయబడ్డాడు కాబట్టి ఆ విశ్వాసి పడిపోడు. హల్లెలూయా చెప్పాలి. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. 24, 25, 26 వచనాలు నేను చెప్పిన 2 ఇండ్ల గురించి మళ్ళీ కూడా మీరు చదువుకోవచ్చు, ఇప్పుడు చదవద్దు. కానీ అయితే ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పాను అని అంటే, ఈ కొలొస్సీలకు రాసిన పత్రికలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండండి అని చెప్పాడు. ఎప్పుడు ఒక విశ్వాసి స్థిరముగా ఉండగలుగుతాడు? పరిశుద్ధతలో, భక్తిలో, విశ్వాసములో నిలకడగా ఉన్నప్పుడు, విశ్వాసములో నిలకడగా నిలబడినప్పుడు వాడు అటు ఇటు గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా ఉండడు, స్థిరంగా ఉండగలుగుతాడు. కాబట్టి విశ్వాసంలో నీకు నేర్పించేది దేవుని వాక్యం, విశ్వాసంలో నిన్ను నిలబెట్టేది దేవుని వాక్యం. చాలామందికి యేసుప్రభు మందిరికి వస్తారు కానీ వాక్యానికి వారికి ఏ అనుభవం ఉండదు, వాక్యానికి వారికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. ఏదో విన్నాం పోయినామని ఉంటారు. అయితే అలా కాదు. నీ విశ్వాసంలో నిలకడగా ఉండాలి అని అంటే సత్యవాక్యాన్ని సరిగా నువ్వు వినగలగాలి, నేర్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా చెబుతారా? 3వ మాట మనం చూద్దాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచన భాగాన్ని 7వ వచన భాగాన్ని ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. నేర్చుకున్న విధముగా దేంట్లో స్థిరపరచబడాలట?
విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అంటున్నాడు. ఇక్కడ ఇంకో మాట రాస్తున్నాడు, ఇంటి వలె కట్టబడుచు అని రాస్తున్నాడు. ఒక ఇల్లు కట్టబడేటట్లుగా కట్టబడాలంట. రెండవది ఆయన యందు వేరు పారిన వారై అని రాస్తున్నాడు. రెండు ఉదాహరణలు. ఒక చెట్టు లోపలికి వేరు పారే కొలది ఆ చెట్టు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, అది వేరు పారటం. అలాగే విశ్వాసి కూడా విశ్వాసంలో అధికంగా వేరు పారాడంటే అతడు స్థిరంగా ఉంటాడు. రెండవది ఇంటి వలె కట్టబడుచు. ఒక ఇల్లు బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇప్పటికే చెప్పాను నేను, పునాది మీద కట్టబడిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ రెండు ఎగ్జాంపుల్తో మాట్లాడుతున్నాడు పౌలు గారు కొలస్సీయ సంఘముతో. నీవు నేను విశ్వాసంలో వేరుపారాలి, ఇంటి వలె కట్టబడాలి స్థిరముగా. అది ఎలాగునానంటే నువ్వు విశ్వాసములో స్థిరుడైతే ఇంటి వలె కట్టబడతావు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అందుకే రాయబడినది, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? విశ్వాసంలో స్థిరులై ఉండడానికి. మీరు విశ్వాసంలో స్థిరులై ఎందుకు ఉండాలి? అపవాదిని ఎదిరించాలంటే. హల్లెలూయా చెప్పాలి. అవునండి, అపవాదిని ఎలాగ ఎదుర్కోవాలి, అపవాదిని ఎలా డిఫెన్స్ చేయాలి అనే సందేశంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. గత వారంలో మాట్లాడాం, అపవాదికి చోటు ఇవ్వకూడదు అని మాట్లాడాం. దేని కార్యాల్లో అపవాదికి చోటు దొరుకుతుందని మాట్లాడుకున్నాం. బైబిల్లో అపవాదికి ఎంతమంది చోటు ఇచ్చారు, వాళ్ళ బ్రతుకులు ఏమైనాయని మాట్లాడుకున్నాం. రెండో అంశం. ఇప్పుడు మూడో అంశం మాట్లాడుతున్నాం ఈ వాక్యంలో. ఏమిటి అనంటే అపవాదిని ఎదుర్కొనుట ఎట్లు. ఆ అపవాదిని ఎదుర్కొనే దాంట్లో నెంబర్ 1 మాట్లాడుతూ ఉన్నాం. దాంట్లో మళ్ళీ చాలా సబ్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1, మీరు విశ్వాసంలో స్థిరపడితే అపవాదిని ఎదుర్కోగలుగుతారు. అపవాదిని నువ్వు ఎదుర్కోవాలి అని అంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసానికి మూలమే క్రీస్తు వాక్యం. ఆ విశ్వాసానికి మూలమే క్రీస్తు వాక్యం. ఆ క్రీస్తు వాక్యాన్ని ఎంతగా వింటావో అంతగా విశ్వాసంలో వేరుపారుతావు, విశ్వాసంలో స్థిరపడతావు, విశ్వాసంలో నాటబడుతావు, విశ్వాసంలో కట్టబడుతావు. అలా విశ్వాసంలో కట్టబడిన వాడు అపవాది గెలవలేడు. అపవాదిని నువ్వు గెలుస్తావు, అపవాదిని నువ్వు ఓడించగలుగుతావు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం అపవాది తలను సిలువలో నలగొట్టాడు. కానీ అపవాదిని పూర్తిగా చంపలేదు. అపవాది ఇంకా బ్రతికే ఉన్నాడు, వాని తోక మాత్రమే ఉంది. ఎందుకు విడిచిపెట్టాడు అపవాదిని కొర ప్రాణంతో అంటే వాణ్ణి నువ్వు నేను చంపాలి, వాణ్ణి నువ్వు నేను జయించాలి. అందుకే రోమాపత్రికలో రాయబడింది, అపవాదిని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కిస్తానని రాశాడు. రోమాపత్రిక 16వ అధ్యాయము 20 వచనము, సమాధానకర్తయగు దేవుడు సాతానుని ఎవరి కాళ్ళ కింద చెప్పనమ్మా, ఎవరి కాళ్ళ కింద? అప్పుడు అపవాదిని మన కాళ్ళ కింద ఏం చెప్పాలి, చేయాలి, మనం తొక్కాలి. చెప్పండి, అపవాదిని శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎంతమందిని అపవాదిని తొక్కడానికి రెడీగా ఉన్నారు? చేతులు చూపించండి ఒకసారి. అపవాదిని దేవుడు ఇప్పుడు మన చేతిలో విడిచిపెట్టాడు. ఏం చేయాలంటే మీరు కాళ్ళ కింద చితగా త్రొక్కాలి. అపవాదిని తొక్కడం అంటే సాధారణ ఏదో అరటి తొక్కను తొక్కేది అలాంటిది కాదు అపవాది. హలో బ్రదర్ సిస్టర్స్ వినండి, అపవాదిని నువ్వు తొక్కాలి అని అంటే నీవు మొట్టమొదటగా విశ్వాసంలో స్థిరపడి ఉండాలి. చెప్పాలి గట్టిగా. ఈరోజు చాలామంది విశ్వాసులు వెనుదిరగడానికి కారణం, పతనం అవడానికి కారణం, కొన్ని రోజులు పరిశుద్ధంగా జీవించి మళ్ళీ పాపిష్టి లోకంలోకి వెళ్ళిపోవడానికి కారణం విశ్వాసములో స్టాండ్ అవ్వలేదు. అందుకే పడిపోతున్నారు, పడి లేస్తున్నారు. అందుకే క్రైస్తవ జీవితంలో వారు విజయవంతమైన జీవితం లేక అపవాది చేత చావు దెబ్బ తిని ఈరోజు కోలుకోలేక, వారు నిలబడలేక, పడిపోలేక ఇలాగ జీవిస్తూ ఉంటున్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఇలా రాయబడింది. వేగంగా చదువుకుందాం రండి. హీబ్రూస్ చాప్టర్లో ఎవడైతే విశ్వాసం ఉండదో వాడే వెనుదిరుగుతాడని రాయబడింది దేవుని లేఖనం. 10వ అధ్యాయం 39వ వచనంలో రాయబడింది,
అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. హల్లెలూయా చెప్పాలి. నువ్వు విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉంటే నీ ఆత్మ రక్షించబడి ఉంటుంది. ఈరోజు వెనుతీసిన వారిలో విశ్వాసం ఉండదు, వెనుక తీసిన వారిలో విశ్వాసం ఉండదు. అలాగా వెనుక తీసిన వారు నశిస్తారు అని రాయబడింది. నశించుటకు మనం వెనుక తీసిన వారము కాదు అంటున్నాడు. అంటే ఒకడు వెనుక తీశాడంటే నాశనం అవుతాడు. వెనుదిరగకుండా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఒకడు వెనుదిరిగాడు అంటే వాడికి విశ్వాసం లేదు. విశ్వాసం లేని ఎవడైనా వెనుదిరుగుతాడు, విశ్వాసం ఉండేవాడు వెనుదిరగడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. అప్పుడు విశ్వాసికి ప్రధానమైనది విశ్వాసమే. ఆమేన్. పాస్టర్గా ఉండు, రెవరెండ్గా ఉండు, బిషప్గా ఉండు, ఇంక లోకల్లో చెప్పే ఏ పోస్టులో అయినా ఉండు, నీకు విశ్వాసం లేకపోతే, బైబిల్ రాయబడింది, విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హీబ్రూ చాప్టర్ 11:6 రాయబడి చదవద్దు. హెబ్రీలు 11:6 దేవుడికి విశ్వాసముతోనే సంబంధం. నీకు నాకు దేవుణ్ణి కనెక్ట్ చేసేది విశ్వాసం, ఇంకొకటి కాదు. నీ కులం కాదు, నీ మతం కాదు, నీ చదువు కాదు, నీ యొక్క హోదా కాదు, ఏది దేవునితో కనెక్ట్ అవ్వదు. నన్ను కనెక్ట్ చేసేది నేను దేవుని మీద ఉంచే విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసము కనెక్టివిటీలో తగ్గిపోయావనుకో, అప్పుడే అపవాది నిన్ను బలహీనపరుస్తాడు. ఎప్పుడు ఈ విశ్వాసం కనెక్టివిటీ తగ్గిపోతుంది? లేఖనం చదవడం మానేసినప్పుడు, దేవుని వాక్యం వినేది పెడచెవిన పెట్టినప్పుడు, దేవుని మాటలకి నువ్వు విలువ ఇవ్వనప్పుడు, దేవుని వాక్యాలు చెవులో వేయనప్పుడు విశ్వాసంలో కుంటుపడిపోతుంది, విశ్వాసంలో తగ్గిపోతావు. అప్పుడే అపవాది నిన్ను అటాక్ చేస్తాడు. నువ్వు విశ్వాసంలో వేరు పారాలి. హల్లెలూయా చెప్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, ఈ విశ్వాసాన్ని ప్రారంభించేదే కొనసాగించేదే ప్రభు అయిన యేసుక్రీస్తు. 2వ వచనంలో రాయబడిన మాట మనం గమనిస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఎవరంట? యేసు ప్రభు వారు. విశ్వాసానికి కర్త, సమాధానానికి కర్త, శాంతికి కర్త, రక్షణకు కర్త, సృష్టికర్త, అంతా కర్తే యేసు ప్రభు. హల్లెలూయా చెప్తారా? ఏమేం కర్తమ్మా? విశ్వాసానికి కర్తయో దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఎవరి వైపు చూడాలి? ఎస్, హల్లెలూయా. 62వ కీర్తనలో అదే కదా దేవుడు హెచ్చరించాడు, ధనము అయిన కొలదిని దేని ఏందో లక్ష్య పెట్టద్దు. అప్పుడే చదువుకున్నాం అది. ఆమేన్. 62:10 కీర్తనలో. అందుకే దాని వైపు చూడొద్దు, దాన్ని లక్ష్య పెట్టకూడదు. కాబట్టి ఎవరి మీదే లక్ష్య పెట్టాలి? మన లక్ష్యం యేసే, మన గమ్యం యేసే, మన గురి యేసే, మన వాంఛంతా యేసే. మనం ఎక్కడ కూడా తప్పిపోకూడదు. గుర్తుపెట్టుకో, విశ్వాసాన్ని కర్త ఆయనే, విశ్వాసాన్ని స్టార్ట్ చేసింది ఆయనే. ఆయన వాక్యం ద్వారానే విశ్వాసం స్టార్ట్ అవుతుంది. ఆ వాక్యం ద్వారానే స్థిరపరచబడతాం, ఆ వాక్యం ద్వారానే నిలకడగా ఉంటాం, ఆ వాక్యం ద్వారానే వేరుపారుతాం, ఆ వాక్యం ద్వారానే ఇల్లు వలె కట్టబడతాం. అప్పుడు నన్ను విశ్వాసంలో కట్టేది ఏదైనా ఉందా అంటే అది దేవుని వాక్యమే, గాడ్స్ వర్డ్, దేవుని మాట. దేవుని మాట. ఈ మాటలో మీరు ఎంతగా చదువుతారో, ఈ మాటను ఎంతగా విశ్వసిస్తారో, ఎంతగా నమ్ముతారో అంతగా మీరు స్థిరపడతారు. ఎంతగా వాక్యంలో స్థిరపడతారో విశ్వాసంలో మీరు గట్టిగా ఉంటారు. ఎవరైతే విశ్వాసంలో గట్టిగా ఉంటారో వారు అపవాదిని ఎదుర్కొనవచ్చు. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు వెళ్ళిపోదాం. 1 పేతురు 5:9 మనం ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడికి మనం వెళుదాం వేగంగా. 1 పేతురు 5:9 అది కదా మనం చదివాం. ఇప్పుడు ఏం రాయబడింది? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదురించుడి. హల్లెలూయా. ఇప్పుడు దేంట్లో స్థిరంగా ఉండాలి? విశ్వాసంలో. అప్పుడే మనం చదువుకున్నాం, ధనాపేక్ష కలిగిన వారు ఏం వదిలేస్తారంట?
విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకుంటారు. చదివినాము కదా, విశ్వాసం కూడా ఎక్కువగా ధనం ఉండే వాళ్ళకి విశ్వాసం తగ్గిపోతుంది, జాగ్రత్త. ధనాపేక్ష, ధనం కాదు, ధనాపేక్ష. ఎంత ధనం వచ్చినా దాని మీద అపేక్ష రాకూడదు, అపెక్షన్ రాకూడదు, ఆశ పుట్టకూడదు. ఇదంతా దేవుడిచ్చిందే అని దాని కాళ్ళ కింద పెట్టేది చూసుకోవాలి మనం. హల్లెలూయా చెప్పాలి, ఆమేన్. ఎందుకంటే ఈ విశ్వాసాన్ని వదిలేసుకొని ఈ విశ్వాసంలో నుండి అనేకులు పాడైపోయి ఉన్నారు. హల్లెలూయా. 1 తిమోతిలకు రాసిన పత్రికలో విశ్వాసము నుండి వారు బద్దలైపోయిన ఓడవలే ఉన్నారని పౌలు గారు రాస్తున్నాడు తిమోతికి రాసే లేఖలో. చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరూ కూడా వేగంగా తీద్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో రాయబడిన మాట చూడండి. నా కుమారుడవైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వానిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. హల్లెలూయా చెప్తారా? విశ్వాసం పోయిందనుకో, నీటిలో ఉండే ఓడ ఎట్లా బద్దలైపోయిందో అట్లాగా బద్దలైపోయిన జీవితాలకి సమానం. నీటిలో పయనిస్తున్న ఓడ బద్దలైపోతే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఓడలో ఉండేవన్నీ సరుకులు ఏమున్నా అన్నీ నీళ్ళపాలవుతుంది, నాశనం అవుతుంది. సేమ్ లైక్ విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఓడ బద్దలైపోయినట్టుగానే వాడు కూడా బద్దలైపోతాడంట. అందుకే పౌలు గారు రాస్తున్నాడు, నా కుమారుడు అయిన తిమోతి, నువ్వు మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. ఇట్లాగా చాలామంది వదిలిపెట్టి బద్దలైపోయిన ఓడలాగుండారు, నువ్వు వదులుకోవద్దు అని హెచ్చరించి రాసినటువంటి లేఖ. హల్లెలూయా. ఆ కింది వచనంలో చూడండి, వారిలో ఎవరెవరు ఉన్నారంటే వారిలో పేర్లు కూడా రాయబడింది 20వ వచనంలో. వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని అంటున్నాడు. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. కాబట్టి ఏముండాలి మన జీవితంలో? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? ఇంకొక వాక్యం 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు 2వ లేఖలో రాస్తున్నాడు మళ్ళీ విశ్వాసాన్ని గురించి. అక్కడ కూడా కొంతమంది విశ్వాసాన్ని వదిలి వెళ్ళిపోయినారంట వాళ్ళు. చూడండి 2వ అధ్యాయంలో మీరు 16-17 వచనాలు చదువుకుంటే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు భక్తిహీనులవుతారు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనయును పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. హల్లెలూయా. పౌలు దినముల్లోనే అబద్ధ బోధకులు వీళ్ళు. పౌలు దినముల్లోనే పునరుద్ధానానికి వ్యతిరేకంగా మాట్లాడి కొందరు విశ్వాసాన్ని చెరిపివేశారు. గుర్తుపెట్టుకో, అబద్ధ బోధలు వింటే విశ్వాసంలో చెడిపోతాం. సత్యవాక్యం వింటే విశ్వాసంలో బలపడతాం. కొందరు చెరిపేవాళ్ళు, కొందరు బలపరిచేవాళ్ళు. అందుకే జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా 2 తిమోతిలు 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. హల్లెలూయా. దేన్ని కాపాడుకున్నాడు? పౌలు గారు రాస్తున్నారు తిమోతికి మాట, నేను మంచి పోరాటం పోరాడానయ్యా, ఓకే గుడ్. నా పరుగు ముగించానయ్యా, వెరీ గుడ్, సూపర్. అయితే ఏం కాపాడుకున్నాను? ఈరోజు చాలామంది మంచి పోరాటాలే పోరాడతారు
కానీ విశ్వాసంలో వదిలేసి చాలామంది భ్రష్టులైపోతారు. కొంతకాలం పోరాడతారు, తర్వాత భ్రష్టులైపోతారు. పౌలు అలా చెప్పట్లేదు. మంచి పోరాటం పోరాడాను, బిగిన్ ద స్టార్ట్. ఆయన లైఫ్లో మినిస్ట్రీ ప్రారంభించాడు మంచిగా, పరిగెత్తాడు మంచిగా, పరుగు ముగించాడు మంచిగా, అయితే విశ్వాసమును కాపాడుకున్నాడు. ఆమేన్. ఈరోజు అనేకుల యొక్క ఆరంభం భలే ఉంటుంది, కానీ ముగింపు వరస్ట్గా వెళ్ళి ముగిస్తుంది. నో, అది కాదు. నీ యొక్క ఆరంభం సరిగా లేకపోయినా నీ ముగింపైనా సరిగా ముగించాలి. కారణం ఏమిటో తెలుసా? విశ్వాసం ఉంటే నీ ముగింపు సరిగా ఉంటుంది. హల్లెలూయా చెబుతారా? విశ్వాసం కాపాడుకోవాలి. ఎందుకు? ఈ విశ్వాసమే మనల్ని ప్రభుతో కనెక్ట్ చేసేది, ప్రభు సన్నిధికి తీసుకెళ్లేది విశ్వాసం. కాబట్టి ఈ లోకంలో నువ్వు పాపాన్ని జయించాలన్న విశ్వాసం, అపవాది జయించాలన్న విశ్వాసం, నీ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలన్న విశ్వాసం, నువ్వు ఇంటి వలె కట్టబడాలన్న విశ్వాసం, నువ్వు పునాది మీద ఉండాలన్న విశ్వాసం, వేరు పారిన వాడుగా ఉండాలన్న విశ్వాసం, అది మాత్రం కాదు, నీవు పరలోకం చేరాలన్న విశ్వాసం. గట్టిగా ఆమేన్ చెప్తారా? కాబట్టి నెంబర్ 1, అపవాదిని జయించాలంటే విశ్వాసంలో స్థిరపడాలి. నెంబర్ 1, అపవాదిని జయించాలంటే విశ్వాసంలో స్థిరపడాలి. చెప్పండి గట్టిగా, చెప్పండి సంఘం అంతా చెప్పండి, విశ్వాసంలో స్థిరపడాలి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. రెండవ మాట, అపవాదిని జయించడానికి సమయం కూడా అయిపోతుంది. ఈ మాట టచ్ చేస్తాను, లోతుగా వెళ్లకుండా, టైం అయిపోయింది కాబట్టి. మొదటిది, అపవాదిని నువ్వు జయించాలంటే విశ్వాసంలో స్థిరపడాలి. పక్కలో చూసి చేతులు బట్టి చెప్పండి, అపవాదిని జయించాలంటే విశ్వాసంలో స్థిరపడాలి. అంతే, అయిపోయింది. వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయినట్లే. కొంతమంది నిద్రపోతే వెళ్తారు కదా, అట్లేదు, వాళ్ళకి వెళ్ళిపోయినట్లే వాక్యం. హల్లెలూయా. రెండవది, అపవాదిని జయించాలంటే ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా చెప్తారా? కాబట్టి రెండవది, అపవాదిని మనం ఎదిరించాలంటే మొదటి చూసాం విశ్వాసంలో స్థిరపడాలి, రెండవది లోబడాలి దేవునికి. హల్లెలూయా చెప్తారా? అందరు చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. ప్రభుని స్తుతించండి. రైట్. మీరు అపవాదిని ఎదుర్కోవాలంటే రెండవది ఏం చేయాలి? ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. హల్లెలూయా. మీరు దేవునికి లోబడకుండా అపవాది మీకు లోబడడు. మీరు దేవునికి లోబడితే అపవాది మీకు లోబడతాడు. ఆమేన్. మీరు దేవునికి లోబడ్డారా? మీరు దేవునికి లోబడని వారా? ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. హల్లెలూయా. మీరు దేవునికి లోబడునే వాళ్ళ, దేవునికి విధేయులుగా ఉండేవాళ్ళ, దేవుని మాటల్లో శిరస మనస వహించేవాళ్ళ కాదా అని ఎవరికి తెలుసో? అపవాదికి తెలుసు. హల్లెలూయా. దేవునికి లోబడితే, అపవాదిని నువ్వు ఎదిరించగలిగితే వాడు పారిపోతాడు, వాడు వాళ్ళని విడిచిపోతాడు. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎఫెసీ పట్టణంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. వెళ్దాం రండి. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో ఈ దయ్యాలను గురించినటువంటి ఒక ప్రస్తావనలో మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసు అనే పట్టణములో సేవ చేసినప్పుడు జరిగినటువంటి అద్భుతాలను మనము చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 11వ వచనం చదువుతాను చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయేను. అదే గమనించండి. ఇప్పుడు ఎఫెసు పట్టణంలో పౌలు గారి ద్వారా దేవుడు భలే మిరకిల్స్ చేశాడు. అనేక రోగాలను స్వస్థపరిచాడు. దయ్యాలు పౌలు గారిని చూస్తేనే పారిపోయినాయి. అంత ప్రభావం పౌలు గారిలో ఉండింది. అయితే పౌలు గారు దేవునికి లోబడిన భక్తుడు కాబట్టి, పౌలు గారు
దేవుని చేత అపోస్తలుడుగా పిలువబడి సేవ చేస్తున్నటువంటి పౌలు గారి ద్వారా అలాంటి మిరకిల్ జరిగింది. అయితే ఈ పౌలు గారు చేస్తున్న దాన్ని కొందరు చూశారు. పౌలు గారు చేస్తున్నారు కదా, నేను కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అనుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చెప్పారు చూద్దాం. తర్వాత వచనంలో 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చటన చేయుచున్నానను మాట చెప్పి దయములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. 14వ వచనం, యూదుడైన స్కేవాయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. 15వ వచనంలో, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా. హలో, ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా చెప్తారా? నేను యేసు నాకు తెలుసు, పౌలు కూడా నాకు తెలుసు, మీరెవర్రా నా మీద అధికారం చేసేదానికి అని దయ్యం పట్టిన వాడు, దయ్యపు ఆత్మ అడుగుతూ ఉంది వాళ్ళని. ఆమేన్. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అపవాదికి తెలుసు నీలో హోలీ స్పిరిట్ ఉన్నాడా, నీలో వాక్యం ఉన్నదా, నువ్వు ప్రభు నీలో ఉన్నాడా, వాడికి తెలుసు బాగా. నిన్ను ఎరగగలడు వాడు. హల్లెలూయా. ఒక చోట ఒక ఆయన దైవజనుడు అయిపోయి దయ్యాలు వెళ్ళగొట్టడానికి పోయాడంట. అప్పుడు ఆ దయ్యం చెప్పిందంట అతను చూసి, ఒరేయ్, తమిళనాడులో ఒకరిని హత్య చేసి వచ్చిన దొంగరా నువ్వు, ఈరోజు పాస్టర్ వేషం వేసుకున్నావు అనిందంట దయ్యం. స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు వాడు హత్య చేసిన విషయం ఎవరికి తెలియదు. వాడు ఆయన పాస్టర్ అనే వేషంలోకి వచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే అది చెప్పిందంట, నువ్వు తమిళనాడులో ఒకరిని ఏం చేసి వచ్చావు, అది వీళ్ళు ఎవరికి తెలియదు, నాకు తెలుసు అని చెప్పిందంట దయ్యం. ఇప్పుడు దయ్యం పారిపోలేదు, దయానికి ఈయన పారిపోయినాడంట. ఎందుకంటే అతని యొక్క జీవితం బయలు చేసింది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దయ్యం అనేవాడు తోయబడిన దూతేవాడు. ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్నవాడు, ఆల్రెడీ కేరుబుగా ఉన్నవాడు, ఆల్రెడీ దేవుని సింహాసనం దగ్గర ఉన్నవాడు, దేవుని ప్లాన్స్ అన్నీ కూడా కొంతవరకు ఎరిగినవాడు, అంతా కాదు కొంతవరకు ఎరిగినవాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, వాడికి కూడా తెలుసు, వాడికి కూడా తెలుసు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉంది, నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరెవర్రా అని దయ్యం అడిగింది. అడిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ రాయబడింది 16వ వచనంలో, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను? దేవునికి లోబడిన వాళ్ళు మాత్రమే అపవాదిని ఏం చేయగలరు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు దేవునికి లోబడుతున్నాడు కాబట్టి అపవాది పౌలును చూస్తే పారిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు కొడుకులు, ఆ ప్రధాని కొడుకులు, వాళ్ళు ఎవరికి లోబడని వాళ్ళు, దేవునికి లోబడిన వాళ్ళు, దేవుని యేసు ప్రభుని ఎరగని వాళ్ళు. వాళ్ళు పౌల్లాగా వీళ్ళు కూడా అలా చేస్తే మనల్ని పొంది మనం కూడా మంచి స్థితిలో మనల్ని గణపరుస్తారని అలా చూసి వీళ్ళు కూడా చేద్దామని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ మంత్రిక కార్యాల వలన దయ్యాలు వెలగొట్టేయచ్చు అని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు. అందుకే బైబిల్లో రాయబడింది, పౌలు తెలుసు నాకు, యేసు తెలుసు నాకు, మీరు ఎవర్రా అని అడగడం జరిగింది. అందుకనే నీవు నేను కూడా దేవునికి ఎంతగా లోబడతామో అపవాది మీకు లోబడతాయి, అపవాది మీకు భయపడతాడు, మంత్రాలు మీకు భయపడతాయి, చేతబడులు మీకు భయపడతాయి. అవన్నీ మీకు ఏమి హాని చేయజాలవు. మంత్రగాడు మంత్రం చేయాలనుకుంటే మీ ఫ్యామిలీకి మంత్రాలు చేయలేడు. ఎందుకనంటే మంత్రగాడికి చెప్తాది ఆ దయ్యం, ఇతడు దేవుని బిడ్డ, దేవుని ఎరిగినవాడో. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఈ మాట చెప్పండి, ఎవరికి లోబడాలి? దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవునికి లోబడటం అంటే దేవుడికి ఇష్టం.
ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడింది, మీరు దేవునికే లోబడండి పాత నిబంధనల నుండి దేవుడు చెప్తా ఉన్నాడు. 13:4లో రాయబడింది, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 13:4లో దేవునికే లోబడి ఉండవలెను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి ఎంతగా లోబడతావో అంతగా సర్వం మీకు లోబడతాయి, భయపడతాయి. యేసు నామాన్ని ఉచ్చరించగా అన్నీ మీకు లోబడతాయి, భయపడతాయి. అపవాది కేకలు పెట్టి పారిపోతాడు. అందుకే నీవు అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాది నిన్ను చూసి పారిపోవాలి అంటే, చేతబడులు నిన్ను చూసి పారిపోవాలి అని అంటే, మంత్రాలు మీకు ఏ ఎఫెక్ట్ కలిగించకుండా పారిపోవాలి అంటే, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, మీకు ఇంటి కార్యాలకి, మీరు చేసే ప్రతి వాటికి అపవాది మీకు ఏ హాని చేయకుండా ఉండాలి అని అంటే, నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరుడా, నీవు చేయవలసినది దేవుడికి లోబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఏం చేయాలని అంటే దేవునికి లోబడాలి. ఆమేన్. దేవునికి లోబడటం అంటే ఏమిటి? ఆయన ఆజ్ఞలు గైకొనటం, ఆయనకు ఇష్టముగా మన జీవితాన్ని మనం నడిపించుకోవటం, ఆయనకు లోబడాలి. అది దేవుడు ఇష్టపడతాడు ఎవరెవరైతే ఆయనకు లోబడతారో. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మీరు ఎలాగున ఉండాలి అనే సంఘానికి, అలాగే పెళ్లి కుమార్తెకును ఆయన చెప్పేటటువంటి ఆ రిలేషన్లో ఒక మాట చెప్తాడు చూడండి, మీరు క్రీస్తుకును పురుషులకు లోబడినట్లు క్రీస్తుకును మీరు లోబడాలి అనే మాట రాయబడి ఉంది. ఆమేన్. 24వ వచనంలో, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు, సంఘము ఎవరికి లోబడాలంట? క్రీస్తునకు లోబడాలి. హల్లెలూయా చెప్తారా? ఎవరండి సంఘం? ఈ గోడల్లో సంఘమా? హలో బ్రదర్స్, ఈ గోడల్లో ఉన్న ఫ్యాన్లు అవి కాదు. సంఘం అనేది దీనిని ఆలయం అంటారు, దీనిని మందిరం అంటారు. ఈ గోడలతో ఉండే దానిని మందిరం అంటారు. ఆ గోడల లోపల ఉన్నామే గుంపు, వారినే చర్చి, వారినే సంఘం అంటారు. సంఘానికి మందిరానికి తేడా తెలియకుండా ఆరాధిస్తున్నారు. ఈరోజు హైందవులు చూడండి, గుడిని ఆరాధిస్తారు, వాళ్ళ టెంపుల్ని మొక్కేసి వెళ్తారు. అట్లాగే చాలామంది క్రిస్టియానిటీలో ఉండేవాళ్ళు కూడా సిలువని దేవుడిగా మొక్కేసి వెళ్తూ ఉంటారు. మళ్ళీ గుడి చూస్తే గుడిని మొక్కేస్తూ ఉంటారు. అది విగ్రహారాధన. గుర్తుపెట్టుకో, ఏ గోడనో, ఏ సిలువనో, ఏ బొమ్మనో, అది మేరీ బొమ్మనో లేదా జీసస్ బొమ్మనో నువ్వు మొక్కకూడదు. అది విగ్రహారాధన. హల్లెలూయా చెప్పాలి. అయితే చర్చ్ అనేది ఏంది తెలుసా? జీవము గల సంఘం ఏది తెలుసా? నీవు నేనే. ఎంతమంది అవునంటారు? మీరే నా ఆలయం అంటాడు ఆయన, మీరే జీవము గల మందిరం అంటాడు ఆయన. ఈ యొక్క మందిరము లోపల ఆమేన్ హల్లెలూయా, ఈ మందిరాన్ని సంఘం అంటారు. ఎక్లీసియా అనగా చీకట్లో నుండి వేరుపడి వచ్చిన వారు, ప్రత్యేకపరచబడిన వారు, బయలుదేరి వచ్చిన వారు, యేసు కొరకు ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానించుకున్న వాళ్ళు. ఇన్ని అర్థాలు తెలియజేస్తుంది. ఎక్లీసియా అనే గ్రీకు పదము నుండి సంఘం అనే పదం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్లీసియా అనగా చర్చ్ అని అర్థం. వాట్ ఈస్ చర్చ్? వేరుపరచబడిన గుంపు, సపరేట్ చేయబడిన గుంపు. చీకటి నుండి, పాపము నుండి, అసత్యము నుండి, అసత్య మార్గాల నుండి నీవు నేను వేరుపరచబడ్డాం. నువ్వే దేవుని సంఘమై ఉన్నావు. జీవము గల సంఘం అంటాడు, జీవము గల మందిరం అంటాడు మనల్ని. నీవు నేను సజీవము కలిగిన దేవుని మందిరముగా ఉన్నటువంటి నీవు నేను ఏమి కలిగి ఉండాలి అని అంటే దేవునికి లోపడాలి. చెప్పండి, ఈ సంఘానికి శిరస్సు ఎవరంట? యేసు ప్రభువారు. శిరస్సు, ఈ హెడ్ ఆఫ్ ద చర్చ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ నుంచి ఈ హెడ్ ఆయన అనుకుంటే ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఉన్న భాగాలన్నీ అవయవాలన్నీ మనము. కాబట్టి ఆ తల, ప్రతి సంఘానికి తల జీసస్. ఆ జీసస్ అనే హెడ్కి సంఘము లోబడినప్పుడు ఆ సంఘం ఎదుట పాతాల లోక ద్వారాలు నిలబడనేరవు. ఆ సంఘం ఎదుట అపవాది నిలబడనేరడు. ఆ సంఘం ఎదుట అపవాది ఉండలేడు. ఆమేన్. కాబట్టి రెండవది, నేను ముగిస్తున్నాను ఇప్పటికే.
ఇంకా 2 విషయాలు ఉన్నాయి, అపవాదిని జయించే విషయాలు. మనం ఏమేం చేయాలో ఈ 2 విషయాలు ఇక్కడికి నేను స్టాప్ చేస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం టు బి కంటిన్యూ అవుదాం ఈ మెసేజ్ని. అయితే అపవాదిని ఎదుర్కోవటం ఎట్లు అనేది నెంబర్ 1, విశ్వాసంలో స్థిరపడండి. విశ్వాసం ఎలాగన వస్తుంది? త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వల్ల వస్తుంది. నెంబర్ 2, దేవునికి లోబడండి, అప్పుడు మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. మీకు ఎప్పుడు ఒబీడియన్స్ వస్తుంది? నీ లోపల నీలో ఉన్న అహంకారం పోయినప్పుడు, నీలో ఉన్న గర్వం పోయినప్పుడు, నీలో ఉన్న నేను అనే అహంభావం పోయినప్పుడు నీవు దేవునికి లోబడతావు. నువ్వు దేవునికి లోబడిన ఎడలా అపవాదిని నువ్వు ఎదిరించగలుగుతావు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, సంఘమా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కాబట్టి సంఘము అపవాదిని ఎదిరించాలి. అపవాది చేత చావు దెబ్బ తినేది సంఘం కాదు. అపవాదిని చావు దెబ్బ కొట్టేదే సంఘం. అపవాదిని కోలుకోలేకుండా చేసేదే సంఘం. అపవాదిని కాళ్ళ కింద తొక్కివేసేదే సంఘం. అలాగ తొక్కగలిగే స్థితిలో ఉంటే నువ్వు నిజమైన దేవుని సంఘం, నువ్వు నిజమైన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా రక్షించబడిన విశ్వాసివి. హల్లెలూయా. సంఘానికి వచ్చిన తర్వాత, ప్రభు బిడ్డ అయిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత అపవాది నిన్ను ఏలుతా ఉన్నాడంటే, అపవాది చేత చావు దెబ్బ తింటా ఉన్నారంటే, అపవాది చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే మీరు ఇంకా జీవము గల దేవుని సంఘముగా మారలేదు అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక ఈ వేళలో ఈ 2వ ఆరాధనకు వచ్చిన మీతో కూడా ప్రభువారు సూటిగా మాట్లాడి ఉన్నాడు. ఎంతమందికి ధైర్యం వచ్చింది? మీకు మీరుగా అపవాదిని జయించే శక్తిని ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా చెప్తారా? ఎంతమంది ఈ యొక్క విలువైన శక్తిని, ఈ యొక్క విశ్వాసాన్ని దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి చూడండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్. రెడీ? ఎంతమంది పొందుకోబోతున్నారు? ఎంతమంది ప్రభుకి మీ జీవితాన్ని డెడికేట్ చేయబోతున్నారు? మీ జీవితాన్ని ఎంతమంది ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు? ఇప్పుడు ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం. ప్లీజ్ ఎవ్రీబడి, అందరూ లేచి నిలబడదాం. దేవుని వైపు చూద్దాం. యేసయ్య, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, నా బ్రతుకుని నీకు సమర్పిస్తున్నానయ్యా. నేను అపవాది చేత చావు దెబ్బతిన్న రోజులున్నాయి. అపవాది చేత బెదిరించబడి, భయపడి, భయక్రాంతులైపోయి కృంగిపోయిన దినాలు ఉన్నాయి. అపవాది ఎన్నో రకాల ప్రేరణలు ఇచ్చి నా మనసును పాడు చేసిన దినాలు ఉన్నాయి. నా హృదయాన్ని పాడు చేసిన దినాలు ఉన్నాయి. నా తలంపుల్ని, నా జీవితాన్ని పాడు చేసిన దినాలు ఉన్నాయి. అనేక చెడు ఆలోచనలు ఇచ్చి నా కళ్ళు, నా ఒళ్ళు, నా మనసును పాడు చేసిన దినాలు ఉన్నాయి. ఇక నుంచి అపవాది ప్రేరణకు చోటు ఇవ్వను, అపవాది తలంపులకు చోటు ఇవ్వను, అపవాది ప్రేరణలలో లొంగిపోను. అపవాదిని తిప్పి కొడతాను, అపవాదిని తొక్కివేస్తాను, అపవాదిని ఎదిరిస్తాను, అపవాదిని జయిస్తాను, అపవాదిని చావు దెబ్బ కొడతాను. అపవాదిని జయించే శక్తి విశ్వాసములో ఉందని కనుగొన్నాను. అపవాదిని జయించే శక్తి ప్రభుకి, దేవునికి లోబడే దాంట్లో ఉందని నేను తెలుసుకున్నాను. ప్రభా, నేను లోబడతాను ప్రభా, మెడ వంచుతాను ప్రభా. నాలో ఉన్న మెడ వంచని తనాలు, అహంకారాలు, గర్వాలు, నేననే ఒక అహంభావాలు నాలో నుండి తీసివేయండి ప్రభా. నేను ఇప్పుడే నన్ను సమర్పించుకుంటున్నాను ప్రభా. ప్లీజ్ అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రభుతో కూడా మాట్లాడండి. ఇంతవరకు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడితే ఇప్పుడు అదే వాక్యాన్ని మరలా గుర్తు చేసి ప్రభుతో ఒక నిబంధనలో, ఒడంబడికలోకి రండి. ప్లీజ్ దేవా, నాకు ఇంకా ఆత్మీయ బలాన్నివ్వండి, ఆత్మీయ శక్తినివ్వండి, ఆత్మీయ అభివృద్ధినివ్వండి. నన్ను నింపండి, నీ ఆత్మతో నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి, నీ బలముతో నన్ను నింపండి, నీ మహిమతో నన్ను నింపండి, నీ ప్రభావముతో నన్ను నింపండి. నాయన, ఈ లోకంలో అనేక తండ్రి శ్రమలు, శోధనలు, నష్టాలు, కష్టాలు, పోరాటాలు, ఇబ్బందులు, అనేక అవరోధాలు కారణం అపవాదే నాయన. ఈ అపవాదిని మేము ఎలా ఎదుర్కోవాలనే నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. నీ మాటలకి నా జీవితాన్ని ఇస్తున్నానయ్యా, నీ మాటలకి నా హృదయాన్ని ఇస్తున్నానయ్యా. ప్లీజ్ లోబడతానయ్యా. బైబిల్ వాక్యాన్ని, క్రీస్తు వాక్యాన్ని చదవకుండా ఎన్ని రోజులు పెడచెవిన పెట్టానయ్యా. నీ మాటలను ఎంత అశ్రద్ధ చేశానయ్యా. మాటలను అశ్రద్ధ చేసేటప్పుడు అల్లా విశ్వాసంలో నష్టపోతాం.
వాక్యములను ఎప్పుడైతే చేతబడతామో, వాక్యాన్ని వల్లిస్తామో, పట్టిస్తామో, అప్పుడల్లా విశ్వాసంలో పురికొల్పబడుతూనే ఉంటాం, విశ్వాసంలో బలపరచబడుతూనే ఉంటాం, విశ్వాసంలో నిలకడగా ఉంటాం, విశ్వాసంలో బలపరచబడతాం. ఎస్, దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఓ యేసు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఓ గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఎస్, అపవాదిని జయించే ఓ శక్తిని, ఓ సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. హల్లెలూయా. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. చప్పట్లతో. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయలయము. యేసు నామము జయం జయము. చప్పట్లతో. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా. పాడండి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. కరములు తట్టి అప్పగించుకుంటూ హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము. చెప్పండి. జయం జయము, సాతాను శక్తులు లయం లయము. అందరూ. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా. ఎవ్రీబడి హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరి మీద పరిశుద్ధాత్మని సంచారము, పరిశుద్ధాత్మని ఏలుబడి, పరిశుద్ధాత్మని నింపుదల, పరిశుద్ధాత్మని బలం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. అందరి మీద యేసు శక్తి, యేసు శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, మాతో మీరు మాట్లాడిన వాక్యములు బట్టి వందనాలు. మేము విశ్వాసములో స్థిరపడి అపవాదిని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించావు. మీకు లోబడి అపవాదిని ఎదిరించమన్నావు. ఈ రెండు విషయాలలో విశ్వాసులమైన మేము ఎంతోనైనా లైట్గా తీసుకొని, చులకనగా తీసుకొని, ఈరోజు ఎంతోమంది విశ్వాస భ్రష్టులైపోయి, ఓడబద్దలైపోయిన వారి వలె అయిపోయి,
ఎంతోమంది నిన్ను విడిచి పతన అవస్థలోకి పాప భ్రష్టత్వంలోకి మళ్ళీ జారుకుంటున్నారు. దానికి కారణం అపవాదే పాపానికి దారి తీసేది, లోక ఆశల్ని టెమిట్ చేసేది, ప్రేరేపించేది. ప్రభువా, వాటిని ఎదుర్కొని, వాడు వేసే అగ్ని బాణాలని ఎదుర్కొని, వాని అస్త్రాలను ఎదుర్కొని, వానికే తిప్పి కొట్టి వాని జయించే శక్తి విశ్వాసంలోను లోబడుట్లోను పెట్టి ఉన్నారు. ఆ విశ్వాసం, ఆ లోబడుట నాకు కావాలి. నా జీవితాంతం శిరస మనస మీకు లోబడతాం, విశ్వాసాలు వేరుపారుతాం. మమ్మల్ని ఇంకనూ బలపరచండి ప్రభువా, ఇంకనూ ఆత్మ కార్యాలతో నింపండి. అప్పగిస్తున్న ప్రతి వారి హృదయాలలో, అప్పగిస్తున్న ప్రతి వారి జీవితాలలో మీరే గొప్ప ఆధిక్యతను అనుగ్రహించి వారిని ఇంకను నిలబెట్టండి, స్థిరపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్తాం గట్టిగా.